హాయ్ అండి. మై డియర్ మాన్షర్ పార్ట్ 72. పల్లవి పిలుపుకి అర్జున్ ఆమె వైపుకు తిరిగేసరికి అరుణ్ కూడా పల్లవిని చూసి చిన్న స్మైల్ ఇస్తూ ఆమె చేతిని పట్టుకుని కళ్ళతోనే ఉదయం ఫోన్లో అరిచినందుకు సారీ చెప్పడంతో అతని పరిస్థితి అర్థం చేసుకుని బదులుగా తను కూడా చిన్న చిరునవ్వు నవ్వటంతో అసలు పల్లవి ఎవరో అర్థం కాక ఆమె వైపే చూస్తూ ఉంది స్నేహ. అర్జున్ని అంత చనువుగా పిలవటం, అరుణ్తో అంత క్లోజ్ గా ఉండటంతో ఆమె వీళ్ళకి ఎలా తెలుసా అని అయోమయంగా వీళ్ళనే చూస్తూ ఉండటం గమనించిన అరుణ్ పల్లవిని దగ్గరికి తీసుకుని తన పక్కన నిల్చోబెట్టుకుని, నీకు కాబోయే వదినరా స్నేహ అని, తన పేరు పల్లవి, ఇక్కడే గైనిక్ గా చేస్తుంది. తాతయ్యని సర్జరీ కోసం ఇక్కడ అడ్మిట్ చేసినప్పుడు కొన్ని అనుకునే పరిస్థితిలో పరిచయం అయ్యి నా మనసులో ప్రేమ జ్వరం పుట్టించింది ఈ రాక్షసి. ఈ విషయం నేను రియలైజ్ అయ్యి దీనికి ప్రపోజ్ చేయకముందే ఎమర్జెన్సీ అని పూణే వెళ్ళి పని పడడం వలన ఆ టైంలో నా ప్రపోజల్ కి బ్రేక్ పడింది. కానీ ఇదే పూణే వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. ఇక నేను కూడా వెంటనే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత ఇద్దరం ఇంట్లో వాళ్ళని ఒప్పించి నీ దగ్గరికే అని ఇంకేమీ మాట్లాడలేక అరుణ్ అరుణ్ మాటల ద్వారా జరిగింది గుర్తుకు రావటంతో స్నేహ బాధ, భయం, కోపం కలగలిపి కన్నీళ్లతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెని గమనిస్తూ ఉన్న అర్జున్ కి ఆమె పరిస్థితికి మనసు మిలి పెడుతున్నట్టు బాధగా అనిపించడంతో తన చేతిలో ఉన్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. దాంతో స్నేహ తనని తను కంట్రోల్ చేసుకుని కళ్ళు తెరిచి క్షణం పాటు అర్జున్ కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండిపోయింది. అరుణ్ తన మాటల వల్లే గతం గుర్తు చేసుకుని ఆ ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారని తనని తానే తిట్టుకుని టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ ఉండగానే స్నేహ అర్జున్ నుండి తన చూపు మరల్చి పల్లవిని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. దాంతో పల్లవి కూడా చిన్న చిరునవ్వుతో అరుణ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను అర్జున్తో మాట్లాడాలి అనగానే అర్జున్ కంగారుగా స్నేహ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ నువ్వేం మాట్లాడాలి అనుకున్నా ఇక్కడే మాట్లాడు పల్లవి అని అన్నాడు. కంగారుగా అయినా సరే కాస్త గంభీరంగా. అర్జున్ గొంతులో బాధకు అతని చేష్టలో తన గురించి భయం, కంగారు స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో స్నేహ అర్జున్ని చూస్తూ ఉంది. అంత ప్రేమన్నవాడు ఆ రోజు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడి తన మనసు విరిచేశాడో అర్థం కాక తన మనసు రకరకాలుగా పిచ్చి ప్రశ్నలు దొరిచేస్తూ ఉంటే వేటికి సమాధానం దొరక్క తలంతా భారంగా మారటంతో ఒక చేత్తో అరుణ్ చేతిని మరో చేత్తో అర్జున్ చేతిని బలంగా పట్టుకుంది స్నేహ. అంతలోనే అర్జున్ భయం దేనికో అర్థమైన అరుణ్, రే అర్జున్, నేను ఇక్కడే ఉంటాను, నువ్వేం టెన్షన్ పడకు, స్నేహ నా బాధ్యత, నువ్వు పల్లవితో వెళ్ళరా అంటూ అర్జున్కి నచ్చ చెప్తూ ఉండగానే స్నేహ అలా వాళ్ళిద్దరి చెయ్యి పట్టుకుని గట్టిగా ఒక డాక్టర్ గా స్నేహ పరిస్థితి అర్థమైన అరుణ్ ఆమెతో ఒంటరిగా మాట్లాడాలి, అలాగే ఆమె కండిషన్ ఏంటి అనేది అర్జున్ క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుని ఎలాగో అర్జున్ కి చాలా కష్టంగా నచ్చ చెప్పి అతన్ని పల్లవితో అయితే పంపించాడు అరుణ్. అర్జున్ అంతకంటే కష్టం కానీ స్నేహాను వదిలి వెళ్ళలేక పల్లవితో ఆమె క్యాబిన్ కి అయితే వెళ్ళాడు అర్జున్. ఇంకది పల్లవి క్యాబిన్ లో. మరి పల్లవి మన అర్జున్ కి ఏం చెప్తుందో చూద్దాం. పల్లవి తనకి స్నేహను చెక్ చేసిన సైకియాట్రిస్ట్ ఆమె గురించి చెప్పింది గుర్తు చేసుకుని అర్జున్ ని చూస్తూ సైకియాట్రిస్ట్ చెప్పారు, నేను ఊహించిన విధంగానే స్నేహ చాలా డిప్రెషన్ లో ఉంది అర్జున్. ఆ డిప్రెషన్ కి కారణం ఏంటో నీకు తెలియంది కాదు కదా. స్నేహ ఫిజికల్ కండిషన్ కూడా ఏం బాగలేదు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా. దానికి తోడు ఇప్పుడు స్నేహ మెంటల్ గా కూడా చాలా వీక్ గా ఉంది అనగానే అర్జున్ బాధగా పల్లవిని చూస్తూ ఉండడంతో పల్లవి చేతులు పట్టుకుని కంగారు పడక అర్జున్, ఇప్పుడు స్నేహ పరిస్థితి మానసికంగాను శారీరకంగాను మెరుగుపడాలి అన్నా ఇంకా దెబ్బ తినాలి అన్నా అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది అని అంది అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. పల్లవి మాటలకు అర్జున్ చెమ్మగిలిన కళ్ళతో చూస్తూ ఉండేసరికి పల్లవి ఆప్యాయంగా అర్జున్ కన్నీళ్లు తుడిచి, బీ స్ట్రాంగ్ అర్జున్, నేను బాధ పెట్టాలి అని నేను ఇలా మాట్లాడడం లేదు, ఒక డాక్టర్ గా నీకు వాస్తవం తెలియజేస్తున్నాను అంతే. స్నేహ ఇప్పుడు ఒక గాజు బొమ్మతో సమానం, తనని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అంత మంచిది, తల్లిలా కనిపెట్టుకుంటూ ఉండాలి నువ్వు.
నువ్వు ఒక్కడవే స్నేహాన్ని చూసుకోవాలి అని నేను చెప్పట్లేదు అర్జున్. నీకు తోడుగా మేమందరం ఖచ్చితంగా ఉంటాం. కానీ స్నేహకు కావలసిన నమ్మకం, ధైర్యం, బలం మాత్రం నువ్వే అర్జున్. కేవలం నువ్వు మాత్రమే అని కేవలం ఒక డాక్టర్ గా మాత్రమే కాకుండా ఒక ఆత్మీయురాలిగా అర్జున్ కి హితబోధ చేయటంతో ఆమె మాటలు సరాసరి అర్జున్ మనసులోకి చేరాయి. స్నేహ రూమ్ లో అర్జున్ పల్లవీలు అలా వెళ్ళగానే అరుణ్ ఆలోచనలతో సతమతమవుతున్న స్నేహ కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆమె తల నిమురుతూ, అర్జున్ చేసిన తప్పుకి వాడిని అంత ఈజీగా నువ్వు క్షమించలేవు అని నాకు తెలిసిరా స్నేహ. వాడు కోపంలో మాట్లాడిన మాటలు నీ మనసుని ఎంతగా గాయపరిచి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. వాడు చేసిన తప్పుకి వాడికి నువ్వు ఎలాంటి శిక్ష వేయాలి అనుకున్నా తప్పకుండా వేయి. నీకు నేను మాత్రమే కాదు, మన వాళ్ళందరూ కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేస్తారు. కానీ వాణ్ణి ఒంటరిగా వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళకరా. నువ్వు లేక ఇంట్లో మేమెవరం వాడితో మాట్లాడక, వాణ్ణి పట్టించుకోక, తిండు తిప్పలు మానేసి పగలు రాత్రి తేడా లేకుండా నీ కోసమే వెతుకుతూ పిచ్చోడైపోయాడు. వాడు చేసిన తప్పు వాడు వెంటనే రియలైజ్ అయ్యాడు. కానీ అది కూడా లేట్ అయ్యింది అని వాడు తెలుసుకోలేకపోయాడు అని బీరబైన గొంతుతో, ఈసారి నువ్వు దూరం అయితే వాడు చచ్చిపోతాడురా అన్న అరుణ్ మాట పూర్తి కాకముందే స్నేహ కన్నీళ్లతో మాటలు మరిచి 4 నెలలు అవుతున్నా అర్జున్ గురించి అలాంటి మాట భరించలేక ఇక అరుణ్ నోటికి చెయ్యి అడ్డు పెట్టింది స్నేహ. ఇంత జరిగినా అర్జున్ మీద ఇసుమంతైనా తగ్గని స్నేహ అనంతమైన ప్రేమకు అరుణ్ మురిసిపోతూ కన్నీళ్లతోనే నవ్వుతూ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నిజంగా అర్జున్ చాలా లక్కీరా, నువ్వు వాడి కోసమే పుట్టావేమో అని సంతోషపడుతూ ఉండగానే స్నేహకు మీరా ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తొచ్చి మీరాకి ఎవరు పుట్టాలో అడగాలని చాలా ప్రయత్నించింది. కానీ 4 నెలల నుండి మనసుకు తగిలిన గాయం వల్ల మాట్లాడక, మొద్దు బారిపోయిన నాలుక మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఇంకెప్పుడు మాట్లాడలేనేమో అన్న భయం స్నేహ మనసులో కలగడంతో ఆ మనసు స్నేహ కళ్ళల్లో నీళ్లు తెప్పించేసరికి, ఏమేంద్ర స్నేహ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు వరుణ్ కంగారు పడుతూ. నిజానికి స్నేహను సైకియాట్రిస్ట్ చెక్ చేసినప్పుడు ఆమెను డీప్ స్లీప్ లోకి పంపించి ఆమె నోటి ద్వారానే ఆమె డిప్రెషన్ కి కారణం ఏంటో తెలుసుకున్నారు. కానీ అప్పుడు స్నేహ ముద్దగా సరిగ్గా మాట్లాడలేకపోయింది. అయినా డాక్టర్ స్నేహ మాటలను అంత ఈజీగా అర్థం చేసుకోవడానికి కారణం అతనికి ఆల్రెడీ అర్జున్ పల్లవీలు జరిగింది జరిగినట్టు దాచకుండా చెప్పడం. అప్పుడే అర్జున్తో లోపలికి వస్తున్న పల్లవి స్నేహ కన్నీళ్లు పెట్టుకుంటూ సైగ చేయటం చూసి తనకు ఆల్రెడీ సైకియాట్రిస్ట్ విషయం చెప్పడం, అదే విషయం అరుణ్కి చెప్పింది. దాంతో అరుణ్ కూడా స్నేహ గొంతు దగ్గర చెక్ చేసి, ప్రాబ్లం ఏమీ లేదురా, టెన్షన్ పడుకో, ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు కదా, సడన్ గా ఆ నోటికి పని చెప్పేసరికి ఆ ప్రెజర్ అది తట్టుకోలేకపోతుంది, నెమ్మదిగా అంతా సెట్ అవుతుంది అని ధైర్యం చెప్పడంతో అప్పటికే తన చేతిలో చేరిన అర్జున్ చేతిని మరింత గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది స్నేహ. ఇద్దరు కూడా స్నేహాన్ని చూసుకుంటూ ఆమె దగ్గరే హాస్పిటల్లో ఉండిపోయారు. ఉదయం బయటికి వెళ్ళిన 2 రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవటంతో రవళి గారు కంగారు పడుతూ అర్జున్ కి కాల్ చేశారు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఏం చేయాలో తెలియక అరుణ్ కి కాల్ చేస్తే అతను ప్రస్తుతానికి విషయం చెప్పి ఇంట్లో వాళ్ళను కంగారు పెట్టడం ఇష్టం లేక, స్నేహ ఆచూకి తెలిసిందమ్మా, తొందరలోనే స్నేహాన్ని తీసుకుని అర్జున్ ఇంటికి తిరిగి వస్తాడు అని మాత్రమే చెప్పాడు. అరుణ్ మాటలు విన్న రవళి గారికి సంతోషం మాటల్లో వర్ణించలేనిది. అందుకే అరుణ్ని ఇంకేం ప్రశ్నించకుండా, జాగ్రత్త నాన్న, స్నేహ కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి ఆవిడ కాల్ కట్ చేశారు. 4 రోజులు కాస్త స్నేహను వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచి మెల్లిగా ఆమె మాట్లాడించే ప్రయత్నాన్ని అయితే మొదలు పెట్టాడు అరుణ్. అతని ప్రయత్నానికి అర్జున్ తన పూర్తి సహకారం స్నేహను ప్రతి క్షణం అంటి పెట్టుకుని ఉంటూ అచ్చం ఆమెను పసిపాపలా చూసుకుంటూ ఉన్నాడు. స్నేహ నోరు తెరిచి కనీసం వాష్రూమ్ కి వెళ్ళాలని అడిగే అవసరం కూడా లేకుండా ఆమె చూపులోనే అన్ని అర్థం చేసుకుంటున్న అర్జున్ని చూసి అరుణ్ కి ముచ్చటగా అనిపిస్తున్నా స్నేహ గాయపడే మనసుకి అర్జున్ చూపిస్తున్న ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపు అయ్యి ముందుగా మారాలి అని కోరుకుంటూ వీలైనంతగా అర్జున్ మాత్రమే స్నేహతో ఉండేలా తన వాళ్ళకు దూరంగా ఉండేలా చూసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.